చాలా మంది ఏంటంటే ఆధార్ కార్డులో చేంజెస్ చేసుకుంటూ ఉంటారు. ఐ మీన్ ఇనిషియల్ కావచ్చు, నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు అప్డేట్ చేసుకున్నా సరే అప్డేట్ అయితే అవ్వదు, రిజెక్ట్ అవుతూ ఉంటుంది. రీజన్ చూస్తూ ఉంటే అక్కడ ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఒక రకమైనటువంటి రీజన్ ఏంటంటే ఆ డాక్యుమెంట్ సరిగ్గా లేదని చెప్పేసో, లేదంటే ఎక్స్ట్రాగా ఇంకా ఏదో ఒకటి మొత్తానికి ఒక రీజన్ అనేది అక్కడ మెన్షన్ అవుతూ ఉంటుంది. కానీ ప్రాపర్గా మళ్ళీ ఏం చేస్తే మనకు ఆ అప్డేట్ అనేది అవుతుందని చెప్పేసి చాలా మందికి అర్థం కాదు. ముందుగా అయితే మన యొక్క వీడియో అయితే సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ మనల్ని ఫాలో చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే చాలా మంది ఏంటంటే ఒక చోటుకి వెళ్తారు, నేమ్ కావచ్చు ఏదైనా చేంజెస్ చేసేటప్పుడు రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ వెళ్తూ ఉంటారు, మళ్ళీ చేస్తామంటే మళ్ళీ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళైతే ఏం చెప్తారంటే సో ఎన్నిసార్లు చేసినా రిజెక్ట్ అవుతుంది కనుక సో మీరు హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. లైక్ మన హైదరాబాద్లో అయితే ఉందన్నమాట ఆధార్కి సంబంధించిన హెడ్ ఆఫీస్. సో అక్కడికి అయితే వెళ్ళమని చెప్పేసి అయితే వీళ్ళైతే అంటూ ఉంటారు. కానీ నా యొక్క సజెషన్ ఏంటంటే నేను చెప్పి ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అప్డేట్ అయితే అవుతుంది. అవ్వకపోతే తర్వాత ఏం చేయాలని నేను చెప్తా. సో ముందుగా అయితే మీరు అప్డేట్ చేసిన తర్వాత మీ కార్డు పదే రిజెక్ట్ అయితే ఒకే చోట మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోకండి. సో ఒక సెంటర్ కాకుండా వేరే సెంటర్ ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ అప్డేట్ అవ్వకపోతే అప్పుడు మీరు హెడ్ ఆఫీస్ కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఆధార్ అప్డేట్ కు మనం ఏ ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్ ని చాలా మంది లామినేషన్ చేస్తూ ఉంటారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో లామినేషన్ అయితే చేయకండి. సో ఏదైనా కవర్లో అయితే ప్రాపర్ గా పెట్టుకొని మీరు దాన్ని మెయింటెనెన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.